సో మేము కోరల్ ఐలాండ్ నుంచి ఇక్కడికి ట్రూత్ మ్యూజియంకి వచ్చాము. కోరల్ ఐలాండ్లో ఏం చేసామంటే 3 స్టాప్స్ ఉన్నాయి మనకి. అక్కడ నేను సరిగ్గా షూట్ చేయలేకపోయాను 3 స్టాప్స్. ఫస్ట్ ఏమో పారాషూట్, మీరు చూసినట్టు పారాషూట్ ఉంది. సెకండ్ ఏమో అండర్ వాటర్ సీ వాక్, అది ఈ వీడియో లాస్ట్లో ఫోటో పెడతాను నేను. థర్డ్ ఏమో కోరల్ ఐలాండ్, అది కూడా చూసారు మీరు వీడియోలో, లాస్ట్ వీడియోలో. ఇక్కడేమో ట్రూత్ మ్యూజియంకి వచ్చేసాము. చూడండి చుట్టుపక్కల నేచర్ అయితే ఎంత బాగుందో. మేము కోరల్ ఐలాండ్లో కూడా అది బీచ్ నేచర్, నాకైతే నేను ఫుల్ నేచర్ టైప్ కాబట్టి ఈ నేచర్ చూస్తుంటేనే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకు. నేచర్ అంటే ఇక్కడ చూడ్డానికన్నా ఈ బ్యాంకాక్ వాటిల కన్నా నాకు ఇక్కడ సిటీ కన్నా నాకు ఇక్కడ నేచర్లో చూడడం చాలా ఇష్టం. సో మేము కోరల్ ఐలాండ్ నుంచి ఇంకొచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ చేసి ఇక్కడికి వచ్చాము. ఈవినింగ్ 6 or 6:30 క్లోజ్ అనుకుంటా. ఇక్కడ చూడండి అయితే ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో, అసలు ఎంత బాగా చేశారో వీళ్ళు. ఓల్డ్ అనుకుంటుంది, ఓల్డ్ మ్యూజియం అనుకుంటా, ఎప్పటితో చేసింది అనుకుంటా. ఇది వుడ్తో చేశారు. అందరికీ క్యాప్స్ ఇచ్చారు, మీరు చూస్తే క్యాప్స్ ఇచ్చారు అందరికీ. ఇక్కడేమో ఇద్దరు థాయ్ డ్రెస్ వేసుకొని ఉన్నారు. ఇక్కడ రెంట్కి కూడా తీసుకోవచ్చంట ఈ థాయ్ డ్రెస్ అయితే నేను రెంట్కి తీసుకుందాం అనుకుంటే అప్పటికే మేము బయటకు వెళ్ళేసరికి 6:30 అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బాగుందో, అంటే ఫినిషింగ్ కానీ, డీటెయిలింగ్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ. నేనైతే స్లోగా అన్నీ ఒక్కొక్కటి తర్వాత ఒకటి చూసుకుంటూ వెళ్ళాను, అందుకే నాకు లేట్ అయిపోయింది. లేదంటే బయటికి వెళ్ళితే థాయ్ డ్రెస్ వేసుకునేదాన్నే. ఇక్కడ అంటే ఒక్కొక్కటి అన్నీ చూసుకుంటూ అన్నీ అర్థం చేసుకుంటూ వెళ్ళేసరికి నాకైతే టైం పట్టింది. సీలింగ్స్ అన్నీ, రూఫ్ టాప్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది. అక్కడ బుద్ధుడు స్టాచ్యూ ఉన్నట్టుంది ఆ మధ్యలో, అక్కడ స్టాచ్యూ ఉన్నట్టుంది. నేను వెళ్ళి చూశాను, ఇప్పుడు వెళ్ళి చూస్తున్నాను. అక్కడ స్టాచ్యూ దగ్గర, బుద్ధుడి దగ్గర ఏదో గ్లాస్లో రాళ్ళు ఉన్నాయి. రాళ్ళో జెమ్సో మరి తెలీదు, అవి ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సపరేట్గా ఉన్నాయి. ఇక్కడైతే కొంతసేపు ఇక్కడ ఉండేసి దండం పెట్టేసుకొని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ మొత్తం ఆర్కిటెక్చర్ చూశాను. ఇక్కడైతే నేను గమనించింది ఏంటంటే, మనకి చూస్తే లార్డ్ శివ, విష్ణు, సరస్వతి, ఇంకా మన ఇండియన్ గాడ్స్ని కూడా స్కల్ప్చర్ చేశారు అక్కడ. ఇక్కడ పెద్ద స్కల్ప్చర్ ఉంది. వెళ్తే ఏమైనా చెప్తున్నారేమో అని చూస్తే ఆయనేమో తాయిలో చెప్తున్నారు. నాకేం అర్థమైద్ది, వాళ్ళే సవాదికా అని చెప్తారు. నాకేం అర్థం కావట్లేదు వాళ్ళ లాగుడు భాష. కాబట్టి చూస్తూ ఉంటే నేనే అర్థం చేసుకుంటూ ఉంటే ఇక్కడ చూశాను. ఇక్కడ ఇది బీచ్ అంటే సీ. ఇక్కడ నుంచి సీ చూడవచ్చు మనం విండోస్లోంచి, అంటే ఇట్స్ లైక్ వెంటిలేషన్ డోర్స్ నుంచి అక్కడ మనం సీని చూడొచ్చు. సీ అనొచ్చు, ఓషన్ అనొచ్చు. చాలా బాగుంది. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది పైన, మనం దిగేటప్పుడు వ్యూ పాయింట్ నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం దూరంగా ఉన్నప్పుడు చాలా పెద్దగా కనిపిస్తుంది, దగ్గరికి వెళ్తున్న కొద్దీ చిన్నగా అవుతుంది. సో మేమైతే ఇప్పుడు బయటకు వచ్చేసాము నైట్ బజార్ చూడడానికి, షాపింగ్ చేయడానికి. కొంచెం అంతా వ్యూ ఎట్లా ఉందో, సిటీ వ్యూ ఎట్లా ఉందో చూడడానికి వచ్చేసాము. ఇంకా పటాయాలోనే ఉన్నాము, ఇంకా బ్యాంకాక్కి వెళ్ళలేదు. సో ఇంకా పటాయాలోనే నైట్ బజార్ చూడడానికి వెళ్తున్నాము, షాపింగ్ చేయొచ్చు కదా అని చెప్పి. సో లంచ్ అయితే మేము ఎక్కడ చేసాము, ఇండియన్ రెస్టారెంట్స్లోనే లంచ్ చేసాము మేము. అన్నీ తినడం కూడా, లంచ్ అన్నీ కూడా, బ్రేక్ఫాస్ట్ కూడా చాలా మట్టుకు ఇండియనే. ఇక్కడ నేను షార్ట్ ఇంకా షర్ట్ వేసుకున్నాను, బయటకు వెళ్ళడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోద్ది, డైరెక్ట్ ఇంకా పడుకోవచ్చు కదా అని చెప్పి నేనైతే ఇంకా ప్యాంటు ఇంకా షార్ట్ ఇంకా షర్ట్ వేసుకున్నాను. సో ఇప్పుడు ఇంకా నైట్ బజార్కి వెళ్తున్నాం మేము. నాకేమో ఇక్కడ అందరి ముందు వీడియో షూట్ చేయడానికి భయం వేస్తుంది. ఇప్పుడే కొంచెం ధైర్యం తెచ్చుకొని షూట్ చేస్తున్నాను. సరే ఇంక నైట్ బజార్కి వెళ్ళి చూపిస్తా. సో మేము నైట్ బజార్ రోడ్కి అయితే వచ్చేసాము. అదిగో అక్కడ ఉందే పెద్దగా నైట్ బజార్ అని, అక్కడికే ఇప్పుడు మేము వెళ్ళి షాపింగ్ చేయబోయేది. ఇప్పుడే ఎక్కువ షాపింగ్ చేయకూడదు అనుకొని బ్యాంకాక్కి వెళ్ళాక అక్కడ ఇంకా బాగుంటాయి అని చెప్పి, ఇక్కడంతా ఉండదేమో అని చెప్పి ముందు చూస్తాము.
ఇక్కడైతే చూస్తే నేను ఇప్పుడు చాలా షాప్స్ కనిపిస్తున్నాయి నాకు. ఓన్లీ మనకి క్లోత్స్ కాకుండా వెరైటీ షాప్స్ ఉంటాయి. కొంచెం ముందుకెళ్తే వీ కెన్ ఆల్సో సీ ఫుడ్ కోర్ట్స్ అండ్ మనకి స్కిన్ కేర్ కానీ ఇక్కడ యాక్చువల్లీ స్కిన్ కేర్ మన ఇండియాలో కన్నా అక్కడ తక్కువ అంట. నేనేదో మాయిశ్చరైజర్ కొనుక్కున్నాను. పైనుంచి వ్యూ చూడొచ్చు. నేను అది స్టిక్ పైకి అనేసి మొత్తం ఫుల్ పైకి అనేసి చూపిస్తున్నాను. అక్కడ చాలా షాప్స్ కనిపిస్తున్నాయి. మనకి అన్ని రకాల షాప్స్ ఉన్నాయి ఇక్కడ. సరే అయితే ఫ్రెండ్స్, మనం ఇంక నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఇది మా డే 2. బాయ్.